నమస్తే. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. సో అభ్యర్థులందరూ కూడా పోటీ పడుతున్నారు లోక్సభ స్థానాల గురించి. ఒకసారి మాట్లాడదాం. బీజేపీలో ఎట్లా ముందుకు పోతుంది బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు మనతో పాటు. సార్ ముందుగా నమస్తే. నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. సేమ్ విష్ ద సేమ్. సో ఎట్లా ఉంది సార్, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు లోక్సభ ఎన్నికలకి? నిజంగా చెప్పాలంటే ప్రజలు మెంటల్ ఫిక్స్ అయినారు. ప్రజలు అసెంబ్లీ అప్పుడు కూడా చాలా సందర్భాలు చెప్పారు, అసెంబ్లీకి వదిలిపెట్టాను సార్, మేము పార్లమెంట్కి అయితే బీజేపీకి ఇస్తామనేది ఒక చాలా వరకు ఓటర్లు స్పష్టతగా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్కి వేసి లాభం లేదు, అది ప్రైమ్ మినిస్టర్ అయ్యేది లేదు, డిప్యూటీ సీఎం అయ్యేది లేదు, మొత్తం చక్రం తిప్పేది లేదు, ఇప్పుడు సూది లేదు దారం లేదు. సో అది వేస్ట్. ఇక కాంగ్రెస్ వేసినా కూడా వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చింది కదా సార్, నీ నడుపుకోమను. అక్కడైతే మోడీ గారు వస్తారు. ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు బీజేపీకి ఓటేస్తే 17కు 17 సీట్లు నిజంగా మీరు గెలిపిస్తే బీజేపీ ఒక అప్లికేషన్ ఏర్పడుతుంది. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ ఏర్పడుతుంది. అదే తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరించారు, వాళ్ళని ప్రేమతో చూసుకోవాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సరే, రాజ్యాంగబద్ధంగా వచ్చేది ఎట్లాగో వస్తుంది. ఒక RRRకు 23,000 కోట్లు కావాలంటే కేంద్రం ఇవ్వాలి కదా. ఇక్కడ జాతీయ రహదారులు కేంద్రం ఇవ్వాలి కదా. ఇక్కడ ధాన్యం కొనాలంటే కేంద్రం ఇవ్వాలి కదా. ఎరువులు ఇవ్వాలంటే కేంద్రం ఇవ్వాలి కదా. ఈ యొక్క డిస్కామ్లు, జెన్కోలు వాటి అప్పులకు డబ్బులు ఇచ్చేది కేంద్రమే కదా. ఈరోజు వివిధ ఇండస్ట్రీస్ రావాలంటే కేంద్రం ఇవ్వాలి కదా. ఫార్మా కంపెనీస్ రావాలంటే కేంద్రం ఇవ్వాలి కదా. డిఫెన్స్ క్లస్టర్ తేవాలంటే కేంద్రం ఇవ్వాలి కదా. వీటన్నిటికీ రావాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడైతే ప్రజలు ఆదరిస్తారో, ప్రజలు చాలా వరకు ఫిక్స్ అయి ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. లోకసభ ఎన్నికల్లో మాత్రం మోడీ గారిని గెలిపించుకోవాలి, బీజేపీకి ఓటేయాలి, కమలం గుర్తుకు ఓటేయాలి. ఎట్లాగో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మోడీ గారికి 330 నుంచి 400 సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి. 272 వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మనం 2 సీట్లు తక్కువ కాకుండా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడి నుంచి అధికంగా బీజేపీ తెలంగాణ నుంచి ఎంపీ సీట్లు వస్తే ఒక మోరల్ అప్లికేషన్ పడుతుంది పార్టీకి. మేము ఉంటాం సార్, మా ప్రజలు బీజేపీకి లోక్సభకి ఇచ్చారు, మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, మాకు జాతీయ రహదారులు ఇవ్వండి, మాకు జాతీయ హోదా ఇవ్వండి, ఒక తొందర పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే అంతిమంగా ఎలక్షన్ తర్వాత మా ప్రాంతమే ముఖ్యం కదా. పాలిటిక్స్ మళ్ళీ 5 years తర్వాత మాకు కొట్లాడతాం, అప్పుడు మేము మా పర్ఫార్మెన్స్ మీద కొట్లాడతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీకి ఎట్లా డైవర్ట్ చేసుకుంటారు? ఓటు శాతం కూడా కాంగ్రెస్కి పెద్ద ఎత్తున పెరిగింది. సో అధికారంలో ఉన్నారు, ఎక్కడైనా కూడా అధికార పార్టీకే కొంత మద్దతు ఉండే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో. మరి దాన్ని ఎట్లా మీరు ఏం చేస్తారు? ఎట్లా? టోటల్లీ రాంగ్. మీరు ఢిల్లీ చెప్తా, మీకు తెలుసు కదా, ఢిల్లీ ఫుల్ మెజారిటీతో ఆపు అసెంబ్లీలో గెలిచింది వితిన్ 3 months. లాస్ట్ టైం మీకు గుర్తుందా? అవును. వితిన్ 3 months మళ్ళీ 7కు 7 బీజేపీ గెలిచింది లోక్సభలో, గుర్తుందా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాస్ట్ టైం 3కు 3 అసెంబ్లీలు కాంగ్రెస్ గెలిచింది. 2019 బిఫోర్ 18లో, బట్ 2019 వితిన్ 4 months మొత్తం. రాజస్థాన్లో అయితే నాకు తెలిసి 25కు 24 ఏమో వచ్చినాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత అంటే 1 నుంచి 8 సీట్లకు వచ్చిన బాగానే ఉంది ఇది, కానీ అసెంబ్లీ దాంట్లో బాగా చేసిరు కదా, ఓడగొట్టారు మిమ్మల్ని. మీ అభ్యర్థులు మెయిన్ కీలకంగా ఉన్న నాయకులు మొత్తం కూడా ఓడిపోయారు. ఆ ప్రభావం ఏముంటుందా? ప్రజలు మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే భయం, కేసీఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలని వేయలే, కేసీఆర్ పోవాలని వేశారు. పార్లమెంటుకు బీజేపీకి వేద్దాంలే అనే భయంతోనే కాంగ్రెస్ కేసీఆర్ కానీ, కేసీఆర్ కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. అండ్ నీకు ఇంకోటి చెప్తున్నా, పాలిటిక్స్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్, తెలుసు కదా. సో అసెంబ్లీ లెఫ్ట్ బ్రెయిన్కు 2 ఉంటాయి, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్. ప్రజలు క్లారిటీతో ఉన్నారు, అసెంబ్లీ వేసినాం, ఇక నెక్స్ట్ ఓన్లీ గుద్దుడు ఫర్ బీజేపీ. 17కు 17 గెలుస్తున్నారంట. 17కు 17 వెయ్యాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అమిత్ షా గారు వచ్చినప్పుడు ఏం చెప్పిండు మీకు? అమిత్ షా గారు 17 టార్గెట్ ఇచ్చాను, కానీ నేను చాలా స్వార్థపరున్నా.
నేను నా ఒక పార్టీ గెలుపు కొరకే కాదు, నా పార్టీ బీజేపీ గెలుపు ద్వారా రేపు మాకు మోరల్ అథారిటీ ఉంటుంది ఢిల్లీలో. ఎస్ మేము గెలిచినాం సార్, మాకు ఇది కావాలి, ఒక 500 ఎకరాల డిఫెన్స్ క్లస్టర్ కావాలి, త్రిబుల్ కావాలి, ఓ జాతీయ హోదాలు కావాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంతవరకు లేదు మన దగ్గర కావాలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కావాలి, మిగతా మెడికల్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దానికి స్పెషల్ ఫండ్ కావాలి. ఇట్లా నా బుర్రలో చాలా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ మీరు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా లోక్సభ ఎన్నికల్లో? బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ మాతో బీజేపీలో విలీనం అయితే చెప్పలేము. అంటే అవకాశాలు ఉన్నాయా? ఏ అవకాశాలు? నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ టైఅప్ విత్ ఎనీ అదర్ పార్టీ. బీజేపీ ఈజ్ గోయింగ్ టు స్టాండ్ అలోన్. ఎవరన్నా పార్టీ అలసిపోయి మా పార్టీలో విలీనం అయితే నో ప్రాబ్లం. ఇండైరెక్ట్గా మీరు కలుస్తుంది. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ టైఅప్ విత్ ఎనీ పార్టీ. సింహం సింగిల్గా వచ్చినట్టు బీజేపీ సింగిల్గానే వస్తుంది, సింగిల్గానే అత్యధిక సీటు గెలుస్తుంది. బూర నరసయ్య గౌడ్ గారు భువనగిరి నుంచి ఆశిస్తున్నారు. గతంలో కూడా మీరు నాతో మాట్లాడినప్పుడు, నేను మీతో మాట్లాడినప్పుడు చెప్పారు. సో అక్కడ ఆ పార్లమెంట్ స్థానానికి చాలా పెద్ద ఎత్తున ఆశావాళ్ళు ఉన్నారు. మరి దాన్ని ఎట్లా? అన్ని పార్లమెంట్ స్థానానికి ఉన్నారు లేరా? మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకెక్కువ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను తిరిగి అది కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చినా కదా, తప్పేమున్నది? సినిమా మంచిగా ఉంటేనే కదా. సలార్ సినిమాకి టికెట్లు దొరకవు, యానిమల్ సినిమాకి టికెట్లు దొరకవు, వేరే ఫ్లాప్ సినిమాలకు టికెట్ దొరుకుతాయా? దొరుకుతాయి కదా, ఈజీగా దొరుకుతాయి. ఫ్రీగా ఇచ్చిన టికెట్లు వద్దొద్దు అది సినిమా చూడని అంటారు. అందువరకు బూర్నర్సయ్య గారు చేసిన శ్రమ ఉంది. 5 ఏళ్ళుగా ఎంపీగా నేను చేసినటువంటి 9,000 కోట్ల అభివృద్ధి. అప్పుడు సరే నేను టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నా కూడా కేంద్రంతో మంచిగా ఉండి మేనేజ్ చేసి లాబింగ్ చేసి వాళ్ళకు మస్కా కొట్టి అన్ని రకాలుగా తెచ్చిన ఎయిమ్స్ అట్లనే తెచ్చిన, కేంద్రీయ విద్యాలయాలు తెచ్చిన, జాతీయ రాజధాని అదంతా ఇప్పుడు కనిపిస్తుంది. బీజేపీకి పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. బూర్నర్సయ్య గౌడ్ 1 ఇయర్ నుంచి 5 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాం. మళ్ళీ మరి భువనగిరి పార్లమెంట్ నుంచి మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది అనుకోవచ్చా? ఆల్మోస్ట్ అయిపోయిందా, లేకపోతే మళ్ళీ ఏమైనా తప్పించే ప్రయత్నం జరుగుతుంది? ఇగో ఒకటి, భువనగిరి పార్లమెంట్ గురించి అక్కడ డిస్కషన్ పెట్టకు. 100% ఉంటాం, అందరూ డౌట్ ఏముంది. ఎందుకంటే మీరు ఎట్లాంటి తెలుసా, లేని దగ్గర పోటీ పెడతారు. మీరు నారదమహర్షి వారసులు, లోక కళ్యాణ్కి అయినా కూడా లేని దగ్గర మీరు అనవసరంగా లేనోనికి అనవసరంగా స్కోప్ ఇస్తారు. అందుకొరకు ఆ డిస్కషన్ వద్దు. మా పార్టీ క్షేత్రంలో పనిచేసుకుంటూ పోతాం. అంతిమంగా శంఖలో పోస్తూనే తీరుతాం కదా. పార్టీ హైకమాండ్ ప్రకటించినప్పుడే అది అఫీషియల్. బట్ వీఆర్ రెడీ, వీఆర్ విన్నింగ్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలంగాణ నుంచి? వద్దు, కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందా? అసలు బీఆర్ఎస్ కి ఛాన్స్ లేదా? బీఆర్ఎస్ వదిలిపెట్టేసి ఎందుకు? మీ ఇద్దరికి పోటీ ఉంటుంది అసలు లోక్సభ ఎన్నికలు. కాంగ్రెస్ కూడా పెద్ద పోటీ ఏముండదు. వన్ సైడ్గా మీకు ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. అరే అసెంబ్లీ ఇచ్చినాము కదా, పార్లమెంటు మోడీ గారికి ఇద్దాం. 60-65% పీపుల్ మెంటలీ డిసైడెడ్. లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేరు కదా బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో, ఎందుకు వేయాలి? ఆ లైన్లో పోతే ఒకవేళ పబ్లిక్. నేను చెప్పున్నా, మీరు ఒకసారి నువ్వు చెప్పరాదు, రేపు మీ కెమెరాని పట్టించి ఒక 2 రోజులు తిప్పే రాదు, తర్వాత ఫీడ్బ్యాక్ రాదు, నీకే తెలుస్తుంది. ఇవో సినిమాలో డైలాగ్ ఉంది కదా, పాండుగాడు ఒకసారి మెంటల్ ఫిక్స్ అయితే నా మాట దీనే విన్నాడని, మహేష్ బాబుది. అట్లనే ఓటర్లు కూడా ఫిక్స్ అయి ఉన్నారు. లోక్సభలో చూడొచ్చు ఈసారి బూర నరసయ్య గౌడ్నే కాదు, నా ఉద్దేశం 17 మంది బీజేపీ ఎంపీని చూడాలని, బూర నరసయ్య గౌడ్తో పాటు చూడాలని మీరు కోరుకుంటే మంచిది. సో మీకు అసలు బీఆర్ఎస్ పోటీ కాదంటారు మొత్తానికి? నేను ఏది పోటీ కాదని చెప్పను. పోటీ కాదని మేము ఎట్లా చెప్తాం? ప్రజలు ఆలోచించుకోవాలి. వాటికి వేయటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అనర్థం తప్పితే ఒక నయా పైసా ఉపయోగం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అప్పటి నుంచి రుద్ది రుద్ది మమ్మల్ని మీరే కదా మమ్మల్ని పని చేశారు. లైన్ అమ్మటి కట్టింది ఎవరు? ఇవాళ ఎలక్షన్ తర్వాత ఎవరు కట్టారు? మేము కట్టినామా? ఆ సింగిల్ పార్టీ లాగా. లోక్సభ ఎన్నికల తర్వాత చూద్దాం, ఉంటారో పోతారో. ఇంకా ఎన్నికల దగ్గరలో ఉంటాయి కదా, అంటే మీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్లో పోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మీరు నెంబర్ 1 మాకు ప్రతిపక్షం, కొంత మాకు నచ్చని మీడియా. మీరు ఒకరిని లేపుతారు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. అట్లనే మమ్మల్ని అసెంబ్లీలో మటాయిజ్ చేశారు. మరి దయచేసి నా రిక్వెస్ట్,
తెలంగాణ ప్రజల కొరకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అనవసరమైనటువంటి లేనిపోయిన డౌట్స్ క్రియేట్ చేయకండి. ఎనివే థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికి బూర నరసయ్య గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. లోక్సభ ఎన్నికల్లో మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కానీ సో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్తున్నాం. చూద్దాం, పెద్దగా టైం లేదు, నాకు తెలిసి ఇక 2-3 నెలల్లో లోక్సభలు ఎన్నికలు రాబోతున్నాయి. సో చూద్దాం మనం. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ.